గైస్ ఫైనల్లీ మనం అయితే మన ఛానల్ కోసం ఒక మంచి ప్రోడక్ట్ అయితే తీసుకోవడం జరిగింది అమెజాన్ నుంచి. ఇది నాకైతే మంచి కాస్ట్లోనే వచ్చింది. 8400 ఈ రేంజ్లో అయితే వచ్చింది. యాక్చువల్గా ఇది మనకి యూట్యూబర్స్ మన వాళ్ళు చాలామంది చెప్పడం చూసాను. నేను వాళ్ళ రివ్యూస్ అయితే చూసేది ఇది బై చేశాను. నియర్లీ 13,000 12,000 అప్పుడప్పుడు ప్రైస్ డ్రాప్ ఉండి 10Kకి ఇలా వస్తుందని చెప్పారు. నాకైతే నేను ఒక టెలిగ్రామ్ ఛానల్లో చూసాను. ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఈ ప్రోడక్ట్ లింక్ కూడా ఇస్తాను. మీరు కావాలంటే అక్కడ నుంచి బై చేసుకోవచ్చు. నాకు 8400 ఇలా పడిందనమాట. ఇది నాకు తెలిసినంత వరకు ఒక మంచి ప్రైస్ అని చెప్పుకోవచ్చు. హోల్డ్ అండ్ మైక్ లాక్ M1 అనేది ఈ కాస్ట్కి రావడం చాలా మంచి ప్రైసే. ఇన్ కేస్ మీరు కూడా కంటెంట్ క్రియేటర్ అయితే మీకు యూజ్ అవ్వచ్చు. కావాలంటే మీరు ఈ ప్రోడక్ట్ తీసుకోవచ్చు. నేను ఎందుకు అన్నానంటే దీంట్లో ఒక మంచి ఫీచర్స్ ఉన్నాయి. నాకు టోటల్గా 2 ఫీచర్స్ అయితే కావాలి. ఫస్ట్ వైర్లెస్ మైక్ కావాలి. దాంతోపాటు నాకు నాయిస్ క్యాన్సిలేషన్. మనం వీడియో చేసినప్పుడు ఏమవుతుందంటే నాయిస్ అనేది చాలా డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. దానివల్ల నేను వీడియో ఆ రికార్డింగ్ అక్కడితో స్టాప్ చేసి మళ్ళీ కొంచెం టైం బాగా మొత్తం ఆ డిస్టర్బెన్స్ అంతా పోయిన తర్వాత మళ్ళీ నేను వీడియో స్టార్ట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇలా నాకు చాలా టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి యూట్యూబ్లోకి వెళ్ళి చూసాను మనకు మంచి ప్రోడక్ట్ ఏముందని. నాయిస్ క్యాన్సిలేషన్స్కి దాంతోపాటు వైర్లెస్ మైక్ అయితే తీసుకుందని చెప్పి నేనైతే తీసుకున్నాను. సో తీసుకున్న తర్వాత ఏమైందంటే నాకు ప్రోడక్ట్ నా చేతిలోకి వచ్చేసరికి ఇది చాలా లైట్ వెయిట్గా అనిపించింది అనమాట. ఇందులో ప్రోడక్ట్ ఉందా లేదా అని చెప్పి నేను హరీబరీగా టోటల్గా చెకింగ్ అయితే చేశాను. ప్రోడక్ట్ అయితే నాకు పర్ఫెక్ట్గానే వచ్చింది. ఇప్పుడు మనం ఇది ఓపెన్ చేసి లోపల ఏమేమి ఉన్నాయి ప్రోడక్ట్ లోపల టోటల్గా మనకి ఈ రిసీవర్స్ ఇవన్నీ చెప్తున్నారు కదా, మొత్తం ఏమి ఉందో చూద్దాం. మనకు ఫస్ట్ టైం కాబట్టి ఈ బాక్స్ అయితే మనం ఓపెన్ చేయడం మనకు తెలియలేదు. ఏదోలా కష్టపడి అయితే ఓపెన్ చేశాను దాన్ని. అండ్ మనకి ఈ మైక్ వచ్చేసి ఒక 40 మీటర్స్ డిస్టెన్స్ వరకు మనకి మన యొక్క వాయిస్ అనేది రిసీవ్ చేసుకుంటుందని చెప్తున్నారు. మనకు 40 మీటర్ డిస్టెన్స్ అంత అవసరం అయితే లేదు. అది తర్వాత కావాలని చెక్ చేద్దాం. మనకైతే ఫైనల్ మన ప్రోడక్ట్ ఇక్కడ చూడండి. హోల్ ల్యాండ్ అనేది ఈ కేస్ అనేది చాలా బాగుంది. మనం ఎక్కడ బయటకు వెళ్ళినప్పుడు కూడా ఈజీ తీసుకెళ్ళిపోవచ్చు అనమాట దీన్ని. అంటే కేసుతో పాటు తీసుకెళ్ళాలంటే ఇలా తీసుకెళ్ళచ్చు. ఒక ప్రొటెక్ట్ కేసులో కలిగితే ఇది మనకి యూజ్ అవుతుంది. దీని లోపల ఓపెన్ చేస్తే మనకి మైక్తో పాటు డిఫరెంట్ ఐటమ్స్ కనిపిస్తున్నాయి. ఒక్కొక్కటి బయట తీసి చూద్దాం. ఇప్పుడు ఈ మైక్ పౌచ్లోనే మనకి 2 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. కింద బాటమ్ కంపార్ట్మెంట్ ఒకటి, అలాగే టాప్ కంపార్ట్మెంట్ ఒకటి. బాటమ్ కంపార్ట్మెంట్లో మనకి మైక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మైక్తో పాటు ఇక్కడ మనకి ఇవి 2 డెక్ క్యాప్స్ అంటారు అనమాట. మనకి విండ్ అండ్ నాయిస్ క్యాన్సిలేషన్కి ఫిల్టర్ లాగా యూజ్ అవుతాయి. మనం ఫిల్టర్స్ అని ఈజీగా వేద్దాం. అది పెద్ద అవసరం లేదు మనకి. కాకపోతే విండ్ బాగా వచ్చే దగ్గర అయితే ఇది యూజ్ అవుతుంది. అండ్ ఇంకో కంపార్ట్మెంట్లో మనకి జాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ జాక్ వచ్చేసి మనకి మెయిల్ టు మెయిల్ కనెక్టర్ అనమాట. డైరెక్ట్గా మనం ఇక్కడ ట్రాన్స్మిటర్కి అండ్ దాంతోపాటు మనం మొబైల్కి కనెక్ట్ చేసి నీట్గా మనమైతే రికార్డ్ అయితే చేసుకోవచ్చు వాయిస్ అనేది. దాంతోపాటు ఇంకొక కనెక్టర్ కూడా ఇచ్చారు. ఐ థింక్ ఇది కెమెరాతో రికార్డ్ చేస్తారు కదా, కెమెరాస్కి వాళ్ళకైతే యూజ్ అవుతుంది ఈ ప్రోడక్ట్ అనేది. ఐ మీన్ ఈ జాక్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే ఒకటి ఇచ్చారు. ఇది డైరెక్ట్గా మనకి ఇక్కడ మీకు కింద కేస్ కనిపిస్తుంది కదా, ఆ కేస్కి దీనికి డైరెక్ట్గా సిపిన్తో కనెక్ట్ చేసుకోవచ్చు. మనకి నార్మల్ మొబైల్ ఛార్జెస్ ఉంటాయి కదా, ఈ మొబైల్ ఛార్జెస్ అనేవి డైరెక్ట్గా ఈ కేబుల్ యూజ్ చేసుకొని ఈ కేస్కి అయితే మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఇది మనకి 100% ఛార్జ్ అవ్వాలంటే 1.5 hours సరిపోతుందని చెప్తున్నారు. సో 1.5 hours ఛార్జ్ చేస్తే మనకి 24 hours అయితే వస్తుంది అనమాట ఆ పవర్ అనేది. అండ్ దీంతోపాటు మనకి డైరెక్ట్గా మన యొక్క మొబైల్కి రిసీవర్కి కనెక్ట్ చేసుకుని జాకింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇదే మనకి మెయిన్ అనమాట. ఇందులో మనకి సిపిన్ అనేది వస్తుంది. ఇన్ కేస్ మీరు యాపిల్ యూజర్ అయితే మీ ఐఫోన్కి సపరేట్ కనెక్టర్ అయితే మనం సపరేట్గా బై చేయాల్సి ఉంటుంది. నాదైతే ఆండ్రాయిడ్ మొబైల్ కాబట్టి నాకు ఈ కేబుల్ ఒకటి సరిపోతుంది. దీంతోపాటు ఎక్స్ట్రా నేను పర్చేజ్ చేయలేదు. దీంతోపాటు మనకి ఏంటంటే లోపల యూజర్ మాన్యువల్ ఒకటి ఇచ్చారు. ఇందులో యాక్చువల్గా ఇది ఎలా యూజ్ చేయాలి మొత్తం అంతా ఉంటుంది. కాకపోతే మనకి తెలుసు కాబట్టి ఆల్రెడీ మనం అయితే ఇది ఓపెన్ చేయట్లేదు. దీంతోపాటు మనకి వీఆర్ హియర్ ఫర్ యూ అనేది ఒక కార్డ్ అయితే ప్రొవైడ్ చేశారు ఈ కంపెనీ నుంచి, హోల్ ల్యాండ్ కంపెనీ నుంచి. టోటల్గా ఇవైతే మనకి ఈ హోల్ ల్యాండ్ కంపెనీ నుంచి అయితే వచ్చాయి. అండ్ నాకు ఈ కేసు అయితే చాలా బాగా నచ్చింది అనమాట. ఇది ప్రొటెక్ట్ గార్డ్లాగా యూజ్ అవుతుంది మన ఈ మైక్కి. అండ్ దీంతోపాటు మనకి ఏంటంటే ఈ మైక్కి డైరెక్ట్గా ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ కేబుల్ నుంచి డైరెక్ట్గా దీనికి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఏంటంటే మనకు కేస్ ప్రొవైడ్ చేశారు కదా, ఈ బ్లాక్ కలర్ ఉన్న కేస్ అనేది చాలా చిన్నగా కాంపాక్ట్ సైజులో అయితే ఉంది. ఇది మనం ఎక్కడ బయట తీసుకెళ్ళినప్పుడు ఈజీగా జోబులో పెట్టుకొని తీసుకెళ్ళవచ్చు, మొబైల్ తీసుకెళ్ళినట్లే. అండ్ దీంట్లో మనకి ఇక్కడ ఇది ఓపెన్ చేస్తే మనకు లోపల 1 రిసీవర్ అండ్ 2 ట్రాన్స్మిటర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇవి ఎలా ఉన్నాయి చూద్దాం. మనకి ఈ రిసీవర్ వెయిట్ అయితే చాలా తక్కువగానే ఉంది. అండ్ మనకి ఇక్కడ సైడ్ చూడండి, మనకి డైరెక్ట్గా కనెక్టర్ అయితే ఇచ్చారు. కనెక్ట్ చేసుకోవడానికి అయితే కనెక్టింగ్ పాయింట్ ఉంది. దాంతోపాటు వాల్యూమ్ రైజ్ చేయడానికి మోడ్ చేంజెస్ కూడా బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి పవర్ బటన్, దాంతోపాటు ఫీమేల్
కనెక్టింగ్ పాయింట్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇది మనకి బాక్స్లో నుంచి తీయగానే ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది అనుకుంటాను పవర్ అనేది. నేను చాలా కష్టపడి దీని అయితే రివర్స్లో పెట్టేస్తున్నాను అనమాట. సో అందుకే అది వెళ్ళట్లేదు. నెక్స్ట్ మనం ఇక్కడ ఈ ట్రాన్స్మిటర్స్ అయితే చెక్ చేద్దాం. ఇది కూడా ఆటోమేటిక్గా ఆన్ అయ్యింది మన బాక్స్లో తీయగానే. పైన రెండింటికి చిన్న స్టిక్కీ కవర్తో అయితే కవర్ చేశారు. టోటల్ ఇది గైస్ మనం మాట్లాడే మైక్ అనేది ఇక్కడ నుంచి డైరెక్ట్గా మన వాయిస్ని అయితే రికార్డ్ చేసి మన రిసీవర్కి అయితే పంపిస్తుంది. రికార్డ్ చేయడం అంటే ఇందులో స్టోరేజ్కి ఏమి ఉండదు, డైరెక్ట్గా మన రిసీవర్కి అయితే పంపిస్తుంది అనమాట మన వాయిస్ని. ఈ 2 ట్రాన్స్మిటర్స్ వెయిట్ కూడా చాలా తక్కువగానే ఉంది. ఇన్ కేస్ ఎప్పుడైనా ఆ ఛార్జింగ్ కేస్ అనేది మన దగ్గర లేకపోతే డైరెక్ట్గా మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఈ 2 ట్రాన్స్మిటర్స్కి ఒక పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు దీంట్లో. నేనైతే జాగ్రత్త ఎక్కడి నుంచి తీసాను అక్కడ పెట్టేస్తున్నాను. మనకి ఇన్ కేస్ సిచ్యువేషన్స్ బట్టి వాయిస్ లో, మీడియం, హై ఇలా పెంచుకోవాలనుకుంటే యాక్చువల్గా సెట్టింగ్స్ అన్నీ ఈ రిసీవర్లో మాత్రం ఉంటాయి అనమాట. డైరెక్ట్గా ఇక్కడ మన మోడ్ చేంజ్ చేసుకొని ఆ రేంజ్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. చెప్తున్నాను కదా, కేస్ అయితే నాకు చాలా కాంపాక్ట్ చిన్న సైజులో బాగా అనిపిస్తుంది అనమాట. ఇది మనం ఎక్కడ బయట పెట్టుకెళ్ళినప్పుడు కూడా పెద్ద పెద్ద మైక్ ఏం తీసుకెళ్ళకుండా జస్ట్ ఇది జోబులు పాకెట్లో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. అండ్ మనకి ఈ మెయిన్ ప్రోడక్ట్తో పాటు కొన్ని జాక్స్ ఇచ్చారు కదా, ఈ కనెక్టర్స్ అండ్ ఈ ఫిల్టర్స్ కూడా. జస్ట్ ఈ 2 ఫిల్టర్స్ అయితే వస్తాయి మనకి. ఆల్రెడీ మనకు తెలిసిందే ఈ నాయిస్ ఎక్కడ మనం బయట విండ్ ఏరియాలోకి వెళ్ళి వీడియో రికార్డ్ చేద్దాం అనుకున్నా సరే దీనికైతే డైరెక్ట్గా మనం ఈ రిసీవర్ అండ్ ట్రాన్స్మిటర్స్ ఉంటాయి కదా, ఈ ట్రాన్స్మిటర్ మీద డైరెక్ట్గా ఇలా పైన పెట్టేసి మనం అయితే విండ్ నాయిస్ని రిడ్యూస్ చేసుకోవచ్చు. అవి మనకి ఈ 2 ట్రాన్స్మిటర్స్కి 2 అయితే ప్రొవైడ్ చేశారు ఫిల్టర్స్. ప్రోడక్ట్ అయితే బాగుంది గైస్. మనకి ఈ వాయిస్ అనేది ఎలా వస్తుంది, ఏంటి, ఎలా రికార్డ్ అవుతుంది అనేది నెక్స్ట్ వీడియోస్ నుంచి అయితే మనం డైరెక్ట్గా ఈ మైక్ నుంచి అయితే రికార్డ్ చేసి పెడతాం. కన్ఫర్మ్గా మన నెక్స్ట్ వీడియోస్ నుంచి అయితే వీడియోస్లో అసలు నాయిస్ అయితే ఉండదు. సో వీ విల్ క్యాచ్ ఆన్ నెక్స్ట్ వీడియో గైస్.